హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సనా కిచెన్ అండ్ వ్లాగ్స్. నేను ఈరోజైతే టమాటో నిల్వ పచ్చడిని అయితే చేస్తున్నానండి. టమాటో చట్నీ చేయాలంటే చాలా హంగామా అయితే ఉండిద్ది. టమాటాలు తెచ్చి కోసి మొత్తం ఎండబెట్టి గ్రైండర్లో వేసి చాలా ప్రాసెస్ అయితే ఉండిద్ది. అలా కాకుండా ఇలా సింపుల్గా అయితే ఒకసారి ప్రిపేర్ చేయండి. ఫస్ట్ అయితే 400 గ్రాముల టమాటాలను అయితే తీసేసుకున్నాను. బాగా వాష్ చేసేసుకొని పొడి క్లాత్తో ఈ విధంగా కొంచెం కూడా తడి లేకుండా అయితే తుడిసేసుకుందాం. తర్వాత అయితే 2 నిమ్మకాయ సైజులంత చింతపండునైతే యాడ్ చేసుకోండి. ఈ విధంగా నేను తీసేసుకున్న క్వాంటిటీలో అయితే మీకైతే టమాటో పచ్చడి సూపర్‌గా అయితే వస్తదండి. ఫస్ట్ అయితే టమాటోల్ని 4 ముక్కలుగా అయితే కట్ చేసుకొని పప్పు కుక్కర్‌లోకి అయితే ఈ విధంగా యాడ్ చేసుకోండి. తర్వాత మనం తీసుకున్న చింతపండును కూడా ఈ విధంగా అయితే దీంట్లోకి యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడైతే దీంట్లోకి 1 స్పూన్ అయితే ఆయిల్ అయితే యాడ్ చేసేసుకోండి. ఈ విధంగా ఈ 3 యాడ్ చేసేసుకున్న తర్వాత కుక్కర్‌కైతే మూత పెట్టేసేయండి. ఈ విధంగా స్టవ్‌లో మీడియం ఫ్లేమ్ మీద 2 విజిల్‌నైతే రానివ్వండి. ఇప్పుడైతే వేరొక ప్యాన్‌లో కొంచెం మెంతులు, కొంచెం జీలకర్రనైతే యాడ్ చేసుకొని ఈ విధంగా దోరగా అయితే వేపేసుకోండి. తర్వాత అల్లం ముక్కని నేను చూపిస్తున్న విధంగా ఇలా పొట్టు ఒలిసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన ఉంచండి. ఫస్ట్ అయితే ఈ విధంగా మనం మిక్సీ చేసేసుకోండి. తర్వాత అయితే మనం కోసేసుకున్న అల్లం ముక్క కూడా దీంట్లోకైతే ఈ విధంగా అయితే యాడ్ చేసుకోండి. మొత్తం అయితే ఈ విధంగా ఫైన్‌గా అయితే పౌడర్ లెక్క పట్టేసుకొని అయితే ఈ విధంగా పక్కన పెట్టేయండి. కొంచెం వాటర్ కూడా వేయకుండా పట్టేసుకోండి. తర్వాత ఈ మనం చి మనం వేసేసుకున్న పప్పు కుక్కర్లో వేసేసుకున్న టమాటోలన్నీ ఈ విధంగా అయితే బాగా ఉడికిపోయాయి. ఇప్పుడైతే బాగా చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ గిన్నెలోకైతే వీటినైతే యాడ్ చేసుకుందాం. ఈ విధంగా మొత్తం యాడ్ చేసేసుకున్న తర్వాత ఒక చిన్న టీ కప్ అయితే టీ గ్లాసుడైతే తీసుకొని దీంతో 1 కప్ అయితే కారాన్ని యాడ్ చేయండి. కొంచెం పసుపుని యాడ్ చేయండి. 1 కప్ అయితే దీంట్లో కల్లుప్పునైతే యాడ్ చేయండి. మీరు సాల్ట్ యాడ్ చేయాలనుకుంటే దీంట్లో 1 కప్ కన్నా కొంచెం తక్కువ సాల్ట్‌నైతే యాడ్ చేసుకోండి. ఈ విధంగా అయితే మిక్సీ పట్టేసుకోండి. కొంచెం కూడా పలుకులు లేకుండా ఈ విధంగా మెత్తగా అయితే పట్టేసుకోండి. ఇప్పుడైతే మనం ఇందాకలా పట్టేసి ఉంచేసుకున్న పౌడర్‌నైతే దీంట్లోకి యాడ్ చేసేసుకోండి. ఈ విధంగా యాడ్ చేసేసుకొని కొంచెం కూడా వాటర్ వేయకుండా వీటితోనే మొత్తం మిక్సీ అయితే ఈ విధంగా బాగా అయితే ఈ విధంగా మిక్సీ చేసేసుకోండి. ఇప్పుడైతే మనం తాలింపుకైతే తాలింపు అయితే వేసేసుకుందాం. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని 4 స్పూన్స్ అయితే పెద్ద స్పూన్‌తో ఆయిల్ వేసేసుకోండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత తాలింపు గింజలనైతే 1 బై 1 యాడ్ చేయండి. పచ్చిపప్పు, జీలకర్ర, మొత్తం ఆవాలు మొత్తం యాడ్ చేసేసుకున్న తర్వాత అయితే మొత్తం తొక్కలు ఉల్చుకున్న ఎల్లుల్లిపాయలనైతే వేసేసుకోండి. ఈ విధంగా పచ్చిమిరపకాయ వేసేసుకున్న తర్వాత ఎండుమిరపకాయలను కూడా ఈ విధంగా యాడ్ చేయండి. కొంచెం అయితే కరివేపాకు యాడ్ చేయండి. లాస్ట్‌గా అయితే కొత్తిమీరని యాడ్ చేసేసుకొని స్టవ్ అయితే ఆపేసుకోండి. ఆపేసుకున్న తర్వాత మనం చేసేసుకున్న చట్నీకైతే దీంట్లోకి యాడ్ చేసేసుకొని ఈ విధంగా మొత్తం అయితే మిక్స్ చేసేసుకోండి. అంతేనండి, చాలా సింపుల్‌గా తక్కువ టైంలో అయిపోయే ఈ చట్నీ అయితే చాలా టేస్టీగా ఉండిద్ది. కొంచెం కూడా తగలకుండా దీన్నైతే ఒక బాక్స్‌లోకైతే తీసేసుకోండి. మనం వేసేసుకునేటప్పుడు కూడా కొంచెం కూడా తడి లేకపోతే ఇది ఎన్ని రోజులైనా నిల్వ అయితే ఉండిద్దండి. సరేనండి, ఈ చట్నీ అయితే అయిపోయింది. మీకు ఎంతమందికైతే ఇలా చట్నీ చేసేసుకున్న తర్వాత ఇలా అన్నం వేసేసుకొని తినడం అయితే ఇష్టం. నాకైతే ఇష్టమండి. మా పిల్లలకైతే నేను ఇలాగే పెట్టేసాను. నా ఛానల్ నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.